అలా చూస్తున్నాను సడన్ గా బట్టలు ఇప్పించింది. అప్పటికప్పుడే స్పాట్ లోని నా వీడియో ఎడిట్ చేసి నాకు ముక్కు పెట్టారు, 20 seconds వీడియో క్లిప్ పెట్టారు. ఎంత అలర్ట్గా ఉన్నా మన వీడియో క్లిప్ అలా చూసినప్పటికీ ఒక్కసారే నాకు మైండ్ ఆఫ్ అయిపోయింది అనమాట. ఇలా అట్లీస్ట్ అందరికి మెసేజ్ పెట్టేసి వీళ్ళందరికీ నేను ఇప్పుడు సన్ కొట్టేస్తున్నాను వీడియో అని చెప్పేసి అందరిది బ్లాక్మెయిల్. యాక్చువల్గా ఇది అబ్బాయి అమ్మాయి ఇద్దరు కలిపి చేస్తారు అనమాట ఈ వీడియో. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు RRR. ఈరోజు మరించి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. సో ఈ టాపిక్ ఏంటంటే హనీ ట్రాప్ అనమాట. ఇది మన ఇండియాలోని లైక్ పాస్ట్ 1-2 years నుంచి చాలా బాగా అంటే చాలా ఎక్కువ వైరల్ అవుతున్న వర్డ్ అనమాట. ఈ సైంటిస్ట్ హనీ ట్రాప్లో పడి అంటే ఒక అమ్మాయి మోజులో పడి మన దేశ డిఫెన్స్కి సంబంధించిన ఎస్పెషల్లీ మన దేశ మిసైల్కి సంబంధించిన అనేక సీక్రెట్ ఇన్ఫర్మేషన్లు లీక్ చేశాడు. ఎందుకంటే దీనివల్ల చాలా మంది సూసైడ్ చేసుకొని చనిపోయారు, చాలా మంది లైఫ్ ఎఫెక్ట్ అయ్యింది. సో ఈ హనీ ట్రాప్ యాక్చువల్గా ఇది అయిపోయిందేమో, లైక్ ఇప్పుడంతా చల్లారిపోయిందేమో అనుకున్నాను. కానీ నిన్న నైట్ ఇదే సిచ్యువేషన్లో నేను వన్ ఆఫ్ ది విక్టిమ్ అయ్యాను అనమాట. అంటే నేను ఒక బాధ్యుని కింద అయ్యాను అనమాట నిన్న నైట్ హనీ ట్రాప్. సో దీని మీద ఒక వీడియో చేద్దామని చెప్పి యాక్చువల్గా నేను వేరే వీడియో చేద్దాం అనుకుని నిన్న రికార్డ్ చేద్దాం అనుకున్న టైంకి నాకు ఇది అయ్యింది ఇన్సిడెంట్. సో అది పక్కన పెట్టేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో మెయిన్ బేసిక్ లైక్ పాయింట్ ఏంటంటే ఇది హనీ ట్రాప్తో పాటు నా సిచ్యువేషన్ అంటే నేను చూసిన ఇంకో 5 స్కామ్స్ గురించి నేను మీ ముందుకు చెప్దాం అనుకుంటున్నాను. సో ఈ వీడియోని మొత్తం మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మొత్తం వీలైతే ఎంతమందికి ఉంటే అంతమందికి వీలైతే షేర్ చేయండి. ఎందుకంటే ఇది చాలా ఒక అవేర్నెస్ అనమాట. ఎన్ని రకాల స్కామ్స్ అవుతున్నాయి అంటే నాకు తెలిసే 5 రకాల స్కామ్స్ నేను చెప్తాను. సో అలా ఇంకా చాలా రకాల స్కామ్స్ అవుతున్నాయి. వాటన్నిటి గురించి నేను ఒక వీడియో చేద్దామని నాకు ఇప్పుడు పర్ఫెక్ట్ టైమింగ్ దొరికిందనమాట. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. పాయింట్ వైజ్గా ఏమైంది, హనీ ట్రాప్ అంటే ఏంటి, ఎలా చేస్తారు, దీనివల్ల ఎఫెక్ట్ ఏంటి అవుద్ది, దీని నుంచి మనం ఎలా బయటపడచ్చు, ఏం చేయాలి దీని నుంచి అని చెప్పేసి ప్రతిదీ నేను ఒక బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ రిమైనింగ్ స్కామ్స్ కూడా ఎలా ఉంటాయి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో లెట్స్ గో బ్యాక్. యాక్చువల్గా నేను నైట్ అయింది సలార్ వీడియో చేద్దాం అనుకున్నాను. సలార్ వీడియో చేద్దాం అని అంతా సెర్చ్ చేసుకున్నప్పటికీ నాకు 12 o'clock ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ వచ్చింది ఒక అమ్మాయి నుంచి, మౌనిక నియర్ అని ఒక అమ్మాయి నుంచి మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ పెట్టింది, నేను రిప్లై ఇచ్చాను, అంతా అయిపోయింది. ఒక 10 minutes ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నాం అంతా మాట్లాడుకుని అంతా అయిన తర్వాత నంబర్ అడిగింది. సరే, నాకు నంబర్ అడిగిన వెంటనే నాకు అక్కడే డౌట్ వచ్చింది, ఇది అమ్మాయి కాదు అబ్బాయి అయ్యి ఉంటుంది అని చెప్పి. ఎందుకంటే అబ్బాయిలు అడుగుతారు, సో నంబర్ ఎందుకు అడుగుతున్నారు అంటే ఏం చేస్తున్నారు స్కామ్ అని నేను చూద్దామని చెప్పేసి నంబర్ ఇచ్చాను. నంబర్ ఇచ్చిందో వాట్సాప్కి రమ్మని చెప్పారు. సో నేను వాట్సాప్కి వెళ్ళాను. వాట్సాప్ వెళ్ళిన తర్వాత వాట్సాప్లో మెసేజ్ చేసింది, హాయ్ బేబీ అని చెప్పేసి పంపించింది. ఓపెన్ చేయలేదు వాట్సాప్ అయితే మెసేజ్ చేసింది. నేను రిప్లై ఇచ్చి అంత పెడితే వీడియో కాల్ అన్నది అనమాట. వీడియో కాల్ చేస్తే ఫస్ట్ నేను ఎత్తలా, కట్ చేస్తాను. వీడియో కాల్ ఎందుకని అడిగితే నిన్ను చూడాలని ఉంది అన్నారు. నన్ను నువ్వు నాకు తెలియదు, నేను నీకు తెలియదు కదా అంటే లేదు ఒకసారి చూడాలని ఉంది అంటే సరే అని చెప్పి వీడియో కాల్ చేశాను. ఫస్ట్ అంటే నేను తన వాయిస్ మ్యూట్లో పెడితే నేను మాట్లాడితే లైక్ వాయిస్ మీద మాట్లాడొద్దు, పక్కన రూమ్లో మమ్మీ ఉన్నారని చెప్పేసి ఫోన్ కట్ చేసి మెసేజ్ పెట్టింది అనమాట. సో మాట్లాడొద్దు అని చెప్పేసి మళ్ళీ రెండోసారి చేసింది వీడియో కాల్. సో రెండోసారి చూస్తున్నాను ఏం చేస్తుందని. అలా చూస్తున్నాను సడన్ గా బట్టలు ఇప్పింది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అవునా? బట్టలు ఇప్పింది. సో నాకు అర్థమైపోయింది ఇది కన్ఫర్మ్ గా అదే హనీ ట్రాప్. ఈ టైప్ స్కామ్స్ అన్నీ అవుతున్నాయి అనమాట. అంటే డబ్బులు గురండి పెద్ద ప్లానింగ్. సో వీళ్ళు తర్వాత ఏం చేస్తారని చెప్పి అలా ఇంకా కంటిన్యూస్ గా వీడియో కాల్ బ్యాక్ టు బ్యాక్ వీడియో కాల్ అన్ని చేస్తుంది. నేను అక్కడ ఎత్తలేదు అనమాట. నేను మా వాడు యశ్వంత్ ఉన్నాడు కదా, యశ్వంత్ గారికి కాల్ చేశాను. అరే ఇలా హనీ తెలుసు కదా అమ్మాయిలు ఇలాగా స్కామ్ వీడియో కాల్ స్కామ్స్ లేట్ చేస్తారా జనరల్ గా అంటే
వాళ్ళు చేస్తారు రా, లేట్ చేయలేరు, అలా ఆడుకుంటే నువ్వు తిరిగి ఆడుకోరా అన్నట్టు. సింపుల్ గా అంతే. నేను ఇంకా తిరిగి రివర్స్ నేను ఇంకా ఎప్పుడైతే మా వాడు డైలాగ్ అన్నాడో నేను ఇంకా వీళ్ళు లేట్ చేద్దాం, ఎంతవరకు వీళ్ళు వెళ్తారు అని చెప్పేసి చూద్దామని. నువ్వు తగ్గేదాకా నేను తగ్గను, గుర్తెట్టుకో. సో అలా చూస్తున్నాను. వీళ్ళు వెంటనే విత్ ఇన్ నో టైం అప్పటికప్పుడు స్పాట్లోని నా వీడియో ఎడిట్ చేసి నాకు ముక్క పెట్టారు. 20 seconds వీడియో క్లిప్ పెట్టారు అనమాట. అవునా? వెంటనే 20 seconds వీడియో వెంటనే క్లిప్ పెట్టి, ఈ వీడియో నీది యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవుతుంది, నువ్వు నాకు డబ్బులు వేయకపోతే మొత్తం ఇదంతా వైరల్, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరికి వీడియో అని చెప్పేసి. యాక్చువల్ గా పాయింట్ అది ఒక స్కామ్ అని తెలుసు, స్కామ్ చేస్తున్నారని తెలుసు, అలా అవుతుంది అని తెలుసు. అంతవరకు చాలా ధైర్యంగా ఉన్నోడిని ఒక్కసారి వీడియో క్లిప్ చూసిన తర్వాత తక్కువని, అంటే ఎంత అలర్ట్గా ఉన్నా మన వీడియో క్లిప్ అలా చూసినప్పటికీ ఒక్కసారే నాకు మైండ్ ఆఫ్ అయిపోయింది అనమాట. ఇలా చూసినప్పటికి నిజంగా 1-2 minutes అర్థం చేసుకుంటారు. తెలుగులో ఏమనుకున్నా, మన ఫ్యామిలీ మెంబర్స్ చూసారంటే ఏమనుకున్నా అంత చెప్పిన నువ్వు కావాలని చెప్తున్నావు. సో ఆడు ఇంకోటి ఏంటి, ఇన్స్టాగ్రామ్ లో నా ఫ్రెండ్ లిస్ట్ ఉంటుందా, ఫ్రెండ్ లిస్ట్ అందరికి మెసేజ్ పెట్టేసి వీళ్ళందరికీ నేను ఇప్పుడు సన్ కొట్టేస్తున్నాను వీడియో అని చెప్పేసి అందరిది బ్లాక్మెయిల్ పైన ఇదిగో ఈ అమ్మాయి వీళ్ళందరికీ నేను పెట్టేస్తున్నాను, ఈ గ్రూపుల్లో నీ వీడియో పెట్టేస్తున్నాను అని చెప్పేసి అందరు నా లిస్ట్ అందరికి చూపించేది అనమాట. వీళ్ళందరికీ నేను పెట్టేస్తున్నాను, ఇప్పుడు నువ్వు పెట్టకపోతే వైరల్ అయిపోద్ది, డిలీట్ చెయ్యాలా, వైరల్ చేయాలి. ఒక వీడియో కూడా వైరల్ అవ్వాలి ప్లీజ్, ఈ వీడియో కూడా వైరల్ అవ్వాలని అదే ప్లీజ్ ఎంత కష్టపడి ఎంత సిన్సియర్ గా చేస్తున్న వీడియో ఒకదానికి లైక్ రాలేదు, ఇదేనా వైరల్ అవుతుంది కదా అని చెప్పి పెట్టాము. వెళ్ళింది ఆ వీడియో చెప్పమంటే అప్పుడు నువ్వు ఇష్టం వచ్చింది చేసుకో, నేను ఇలాంటి చాలా చూసారు, నేను యూట్యూబర్ ని ఇలాంటి చాలా చూసి చాలా మంది పట్టుకున్నాను, చాలా మంది ఆపరేషన్ చేశాను, నేను ఇలాంటివి విత్ ఇన్ నో టైం నేను నిన్ను పట్టించుకుంటాను అంటే ఆడు కొంచెం వెయిట్ అని చెప్పేసి ఆడు కొంచెం దగ్గర ఏమంటే కొంచెం జంకడండి, 4 పెద్దోళ్ళ పేర్లు చెప్పండి వదిలేస్తారా? అదే ప్లాన్, కంగారు పడకు. సైబర్ క్రైమ్ ఫోన్ మీద ఫోన్లు చేస్తున్నాడు వాడు. నేను ఏం చేస్తున్నానంటే ఇన్స్టాగ్రామ్ లో పెట్టేశాడు అనుకో మా వాళ్ళకి, సో ముందు జాగ్రత్తగా నేను ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టేస్తాను, ఇలా ఒక అమ్మాయి ఇలా ఫేక్ వీడియో పెట్టి చేస్తుంది, మీ దగ్గరికి వస్తే ఎవరు ఇగ్నోర్ చేశాను అని చెప్పి ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో వీడియో పెట్టేశాను, ఒక స్టేటస్ పెట్టేశాను. సో తర్వాత దీని దగ్గరికి వచ్చి పెట్టేసుకొని ఇష్టం వచ్చింది చెయ్యి అంటే ఆడేమో లేదు నీ లైఫ్ పోతుంది, ఇది బెదిరిస్తున్నట్టు 2000 కావాలన్నాడు. 2000 నేను ఏం పే చేయను, అయినా నేను ఇలాంటి మదర్ ఫక్కర్స్ తోని చాట్ చేయను అని చెప్పేసి కొన్ని డైలాగులు వేసాను అనమాట. అంత వేసినప్పుడు ఆడు ఇంకా లాస్ట్ ఆడు వదిలేశాడు. ఆడు పెద్దగా ఏమనలేదు, వెయిట్ అని చెప్పేసి ఇదే నీకు లాస్ట్ ఛాన్స్ ఏదో అంటున్నాడు. నేను పెద్దగా ఎలాంటి వాళ్ళతో పట్టించుకోను, బాయ్ అని చెప్పేసి మెసేజ్ ఇంకా ఏం చేయలేదు. సో ఆడికి బాయ్ అని చెప్పేసి లాస్ట్ లో కాంప్లిమెంట్ ఇచ్చాను, బయదే అమ్మాయి బాగుంది, అమ్మాయి అయితే బాగుంది. యాక్చువల్ గా ఇది అబ్బాయి అమ్మాయి ఇద్దరు కలిపి చేస్తారు అనమాట ఈ వీడియో. అంటే అమ్మాయిని వాడుకొని లైవ్ వీడియో, ఎందుకంటే తెలుస్తుంది కదా, సో అబ్బాయి అమ్మాయి ఇద్దరు కలిపి చేశారు వీడియో, ఇద్దరు చేసి వీడియో కాల్ రికార్డ్ చేస్తారనమాట. ఆడపిల్లని అడ్డం పెట్టుకోవడానికి సిగ్గులేదురా, టీవీల్లో వీడియోల్లో వాళ్ళ ఫ్యామిలీకి తెలుస్తుందిరా బాధేంటో. నీ అక్కదో చెల్లిదో వీడియో తీసి టెలికాస్ట్ చేస్తే సో వాళ్ళు ఇలా చేస్తారని తెలిసి నేను ఫస్ట్ నుంచి అంతా రికార్డ్ చేశాను, అంతా వీడియో స్క్రీన్ రికార్డింగ్ చేశాను నేను మొత్తం. తెలియదురా, నువ్వు చెప్పడం వల్ల ప్లస్ ఏంది, లేదు బుక్ అయిపోతాం. అరే సో ఇది ఒకటి, ఇదే అమ్మాయి. సో ఇలా చేస్తారనమాట వీడియో కాల్. తెల్లగానే ఉంది, చూస్తున్నా తెలుస్తుంది ఐబ్రోస్ స్కామ్ కూడా వెళ్ళటం వాడుతారు. అయితే మీకు చూడాలని ఉంది కదా, ఇంట్రెస్ట్ ఉంది కదా, మా వాడు చూపిస్తాడు, వెయిట్ అండ్ సీ. ఓ నో, ఓ నో నో నో, చాలా దారుణంగా. ఆడదాను విన నువ్వు, కానీ అలాగా ఏంటది అలాగా. సో ఇలా చాలా అవుతుంది. ఇది నార్మల్ గా కొన్ని ఎలా అవుతాయి అంటే, ఇంకోటి చాట్
ఈ సడన్ గా నీకు కాల్ వస్తుందిరా, వీడియో కాల్ నీకు వాట్సాప్ లో డైరెక్ట్ గా వచ్చేస్తుంది. తెలిసిపోతుంది కదా మనకి, ఆ నంబర్ ఏదో తెలిసిన నంబర్ ఏదో తెలిసిపోతుంది కదా. తెలియక నువ్వు నార్మల్ వీడియో కాల్ ఎవరు ఎత్తేస్తావా? ఎత్తుతావు. ఎత్తితే అప్పుడు వాళ్ళు ఆల్రెడీ న్యూడ్ లో నువ్వు ఎత్తినప్పటికీ వాళ్ళు న్యూడ్ గా ఉంటారు, బట్టలు లేకుండా ఉంటారు. టక్కున అది సో అర్థమైంది. నువ్వేంటి అరే ఎవరు రాయుడు ఇలా ఉందేంటి అని చూస్తే నువ్వు ఒక 5-10 సెకండ్లు చాలు అది కట్ చేసి పెట్టేస్తారనమాట. ఇంకా అక్కడి నుంచి మొదలవుద్ది అక్కడ నుండి ఇంకా చాలా చవక అక్కడ నుండి ఇంకా రభసే బ్లాక్ మెయిల్ చేస్తారు. సో అందరికి పెట్టేస్తాను అంటారు. ఓన్లీ ఇంకా 2000 ఏ కోటి రూపాయలు దగ్గర తప్పుడు చవక అయిపోతుంది మనకి. నువ్వు 2000 ఇచ్చావు అనుకో, 2000 తాగడు నీకు, అలా కంటిన్యూస్ అడుగుతాడు. అలాగే లక్షలు దొబ్బెట్టుకుని ఉన్నారనమాట. అరే మాట్లాడుతూ లాగే సో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదురా, త్వర కరెక్ట్ ఇలాంటి దొరికింది అదే కావాలి. నాలుగుకి వచ్చి నేనేం చేయను కదా, ఏదో కంగారు ఇప్పుడు భయపెడతాను అని భయపెట్టాను రా. నేను వీడియో పెట్టేస్తాను యూట్యూబ్ లో వైరల్ బ్లాక్ చేస్తాడు ఇన్స్టాగ్రామ్ లో. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. జనాన్ని భయపెట్టాలని చూస్తావా? భయపెడతాం, మా రాజకీయం అంతే. దమ్ముంటే మా ఎదురుకుండా వచ్చి టీ కొట్టు. ఏయ్! రాజకీయం నువ్వు తినే ఫుడ్ లో ఉందేమో, నాకు బ్లడ్ లో ఉందిరా బ్లడీ ఫుల్. ఇది లైవ్ లైవ్నా అప్పుడు జరిగిందా వీడియో? అదే తెలీదు, లైవ్ అయినా అవ్వచ్చు లేదంటే కంప్యూటర్ స్క్రీన్ రికార్డ్ రెండిట్లో చేస్తారనమాట. సో అది మనం చెప్పలేం. పిల్లలంటే అసలు ఎంకరేజ్ చేయకూడదు, అలాంటి దొరికిన తొక్కేయాలి. సో ఈడు అందరికి పెట్టేస్తా అన్నాడా, ఇన్స్టాగ్రామ్ లో పెట్టాడా లేదా అని చెప్పేసి ఎవరిదైతే నాకు ఒకడికి పెట్టాడు, ఈడికి పెట్టేస్తున్నాను అని చెప్పేసి ఒక నంబర్ వచ్చింది మా ఫ్రెండ్ది. తనకి మెసేజ్ చేస్తాను నీకు ఏదైనా వీడియో వచ్చిందని, ఏం లేదన్నాడు. సో వీడియో వీళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ బెదిరిస్తారు మీకు, అంటే కంటిన్యూస్ కాల్స్ అలా వస్తూనే ఉంటాయి, మెసేజెస్ వస్తూనే ఉంటాయి మీకు. అలాగా వాయిస్ మెసేజెస్ అన్ని చేస్తారు, బెదిరించేస్తున్నాం వైరల్ అయిపోతావు అని చెప్పి చాలా బెదిరిస్తారు. ఏం చేయొద్దు, సింపుల్ గా జస్ట్ వాళ్ళు తిట్టాలనుకుంటే తిట్టియండి, ఏమైనా అనాలనుకుంటే అనేసి వాళ్ళవి మీ దగ్గర ప్రూఫ్ ఫస్ట్ నుంచి ఒకళ్ళు ఉన్నాయి అంటే ప్రూఫ్ లాగా ఉంచుకొని కాంటాక్ట్ అయితే బ్లాక్ లో పెట్టియండి. వాళ్ళు ఏం చేయలేరు, ఎందుకంటే నిన్న నైట్ అయింది, ఇప్పటి వరకు ఎవరికి వెళ్ళలేదు. పొద్దున్న నుంచి నేను మా ఫ్రెండ్ లిస్ట్ లో చెక్ చేస్తున్నాను, ఎవరు ఏమనలేదు. సో వీడియో బయటకు రాలేదంటే వాళ్ళు ఏం పేకలేరు అనమాట, అర్థమైంది కదా. సో ఇది ఒక ఊబని తెలిసినా, అంటే వెళ్తే ఇరుక్కుపోదని తెలిసినా నేనేం చేశానంటే ఒక్కాలే పెట్టి తీస్తాను. నేను 2 కాళ్ళు పెట్టలేదు, మనకి తెలుసు ఎక్కడ అస్సలు. నిజంగా ఫ్రెండ్స్ ఇది అర్ధరాత్రి 12 గంటలకి ఒక తెల్లగా ఉండే అమ్మాయి మంచి ఫిగర్తో మీకు వీడియో కాల్ చేస్తే ఎలాగో ఉంటుంది తెలుసా? తెలియలేని అమ్మాయి అయితే చాలా ప్రమాదం. అక్కడ కంట్రోల్ చేసుకోవడం కూడా చాలా కష్టం. కానీ అస్సలు వెంటనే వీడియో కాల్ అయితే కట్ చేసేయండి. మినిమం అస్సలు కక్కుర్తి పడద్దు. కక్కుర్తి పడ్డామో అయిపోయిందే. కక్కుర్తి పడినా వాళ్ళు ఏం చేయలేరు. ఫ్రెండ్స్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో వెళ్ళదు. మీరు ఏదో అయిపోతుంది అనే భయంలోని మీరు ఏది పడితే అది చేసుకోవడం కరెక్ట్ కాదు. ప్రతిసారి దీనింటి వస్తుందన్న రాత్రి అలాగే వస్తుందా? ఏది పడితే అది చేసుకోవడం లైక్ భయపడడం ఇదేం చేయొద్దు. మీ తప్పు లేనప్పుడు మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ ఎవరికి కావాలంటే వాళ్ళు మీకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మొత్తం ఏం జరిగిందో అంతా మాట్లాడండి. వీళ్ళైతే సైబర్ క్రైమ్ మనకి వాళ్ళ లింక్ కూడా ఉంది. సైబర్ క్రైమ్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినా పట్టుకుంటారు. మీ దగ్గర డబ్బులు టైం ఉన్నాయంటే మీరు వాళ్ళ మీద కేసు వేయచ్చు. వాళ్ళని పట్టుకునే వరకు మీరు తిరగచ్చు, మీకు అంత ఓపిక ఉందంటే. లేదు మనకి ఎందుకు అంటే అలాంటి వాళ్ళని చాలా జరుగుతున్నాయి. సో ఇది ఒక స్కామ్ కదా, నా వరకు ఇది 5th స్కామ్. సో దీని తర్వాత ఇంకో 4 స్కాములు నా చుట్టుపక్కల నుంచి జరిగాయి. అందులో ఫస్ట్ స్కామ్ మన ఇద్దరిదే, జా లైఫ్ స్టైల్. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? జా లైఫ్ స్టైల్ అని చెప్పి ఇది ఒక స్కామ్. ఇది ఏంటంటే యాడ్స్ ప్లే చేస్తారనమాట. సో మీకు యాడ్స్ చూస్తే మీకు డబ్బులు వస్తాయి, మంత్లీ డైలీ ఎంత ఎర్న్ చేయొచ్చు అని చెప్పేసి, యాడ్స్ చూస్తే డబ్బులు వస్తాయి అని చెప్పేసి. లైక్ ఇది 3-4 ఇయర్స్ అయిందా, 3-4 ఇయర్స్ బ్యాక్ అప్పుడు చేసాం అనమాట. అంటే డబ్బులు ఏమంటారు 1000 రూపీస్ అంతా మనం ముందుకు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈ ప్లాన్ వచ్చాక మనకి యాడ్స్ పడతాయి అని చెప్పేసి అదొకటి అనమాట. సో జా లైఫ్ స్టైల్ అదొక ఫస్ట్ మొబ్బు అయిపోయిందా? మొబ్బు కదా, వర్షం కూడా పడలేదు, పడుతుందని చూస్తాం అంత పెద్ద నల్ల మొబ్బుకి. మరి మొబ్బు అంటే మరి వర్షం పడాలి కదా, అక్కడ వర్షం కూడా పడలేదు. నల్లగా ఉంది తప్ప కానీ వర్షం వెళ్ళే వర్షం మెత్త కొడుకులు కూడా పట్టుకెళ్ళాం. లేదా ఎవరు చెప్పాడు అనుకున్నావు? జా లైఫ్ స్టైల్ ఇందాక యశ్వంత్
యశ్వంత్ గారు చెప్పాడు. ఇందాక వాడు ఫోన్ చేశాను కదా, అలా ఆడుకుంటూ నువ్వు ఆడుకో అన్నాడు అన్న మా వాడు. ఆడే నాకు చెప్పాడు చాలా ఎపిసోడ్ ఒకటి ఉందరా కట్టాడు. అసలు 1000 రూపాయలు 1000 రూపాయలు కట్టి ఆడి వెయ్య నేను 7,000 అలాగా మా అమ్మ మా అందరి చేత కట్టించింది. అలా ఎన్నో లక్షల మంది దగ్గర 1000 రూపాయలు కలెక్ట్ చేశాడు రాడు. కొన్ని కోట్లు, కొన్ని వందల కోట్లు వచ్చింది. 13 లక్షలు సంథింగ్ అంత 30 లక్షల మంది పిల్లలు అయితే ఈ యాడ్ రన్ అవ్వడం క్యాంపెయిన్ రన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి 30 లక్షల మంది అనమాట. 30 లక్షల స్లాట్స్ 30 లక్షలు ఇంటూ 1000 అండి, 8 కోట్లు అయ్యి ఉంటుంది. సో అదంతా అయిన తర్వాత ఇంకేం లేదు, అది అయిపోయింది. తర్వాత రెండో స్కామ్, ఇది మన జాతి రత్నం అనుకున్నా అడు తిరిగి నా మీదకి వస్తాడు అనుకున్నా. ఇంకో రత్నం ఏంటంటే రెండో స్కామ్ చెప్పరా మనోడిని వస్తుందని చెప్పిస్తారు. అందుకే మనోడిని వీడియోలో పెట్టడానికి కారణం కూడా. సో మనోడి పేరు అఖిలేష్, మనోడు కొత్త, మీకు తెలీదు. సో ఇదే ఫస్ట్ వీడియో. సో ముగ్గురు జాతి రత్నాలు అనమాట మూవీ కూడా. సో 3వ రత్నం ఇది, మనోడికి అయ్యింది. రెండోది చెప్పరా నీ స్కామ్ నీకే వేదు. 2017లో బీటెక్ అయితే ఫ్రెష్ గా గాలిగా తిరుగుతూ ఉంటే ఇంట్లో అడిగారు. ఇంట్లో చెప్పారనమాట, ఉద్యోగం చేసుకో ఏంటిది ఇది అని. ఉద్యోగం అని తిరుగుతూ ఆన్లైన్లో నెంబర్లు ఇస్తుంటాం కదా అందరికి. నేను ఇంటర్వ్యూలు కాట్లకి వెళ్ళినప్పుడు మెయిల్ ఐడీలు, ఈమెయిల్ ఐడీలు, ఫోన్ నెంబర్లు. అయితే నాకు ఒక మెయిల్ వచ్చింది, ఇంటర్వ్యూ అని అన్నారు. ఓకే బాగానే ఉంది. సో ఇంటర్వ్యూ అయిపోయింది, ఆఫర్ లెటర్ ఇచ్చేస్తాను, 3000 పంపించండి, మీ డాక్యుమెంట్స్ అన్ని ప్రిపేర్ చేసి ఐడి కార్డ్ అది ప్రిపేర్ చేసి మీకు పంపిస్తాం ఆఫర్ లెటర్ అని అన్నారు. సాయంత్రం కల్లా నాకు వచ్చింది ఆఫర్ లెటర్. 3000 కట్టిమన్నారు, కట్టాను. కట్టేసిన తర్వాత అది మారుతి సుజుకి అనమాట మళ్ళీ దాని పేరు. అయితే నేను శ్రీనగర్ దగ్గర ఉన్న మారుతి సుజుకి దగ్గరికి వెళ్ళి ఇచ్చాను. ఇస్తే వాళ్ళు కింద నుంచి పైదా చూసి ఇది ఫేక్ అండి, మీరు ఎలా నమ్మేశారు, ఎంత కట్టారని అడుగుతున్నారు. నేను ఇంక షాక్ అయిపోయినా, ఏంట్రా బాబు ఫేక్ అంటున్నారు. అప్పటికే ఫుల్ అండ్ టెన్షన్ లో, ఇంట్లో ప్రెషర్ లో, జాబుల కోసం వాటి కోసం తిరుగుతున్నప్పుడు మనకి ఇలా ఆనందం వచ్చినట్టు వచ్చి మళ్ళీ పోయింది అనమాట. ఇలాంటి ఫేక్లు కూడా చాలా ఉంటాయి. సో నిరుద్యోగులకు కూడా ఇది ఎఫెక్టివ్. ఎందుకంటే ఆశపడతాం మన ఉద్యోగం వచ్చింది, మన ఇంటి ఫ్యామిలీ భవిష్యత్తు కూడా బాగుంటది, ఏదో చిన్న హెల్ప్ చేయొచ్చు మనం కూడా. కానీ ఇలాంటి ఫ్రాడ్లు చేయడం వల్ల మనకి చాలా బ్యాడ్ అనిపిస్తుంది. సో ఇది కూడా ఇవన్నీ నేను విన్నాను కానీ ఈ వీడియో కాల్ స్కామ్ అంది ఇప్పుడు మనోడు చెప్తాను. అసలు చెప్తే నేను అసలు షాక్ అయిపోయాను. ఇప్పుడు చెప్పాడు కాబట్టి నా సేఫ్ లో నేను ఉండాలి. మనకు అసలు తెలుసు కదా కుర్రోలో ఏదో ఉంటది, మూమెంట్ అంటే తీసుకోకుండా మనం కంగారు పడిపోయామంటే ఇబ్బంది పడాలి. సో మనవాడికి నేను చెప్పిన వరకు తెలియదు హనీ ట్రాప్ అని ఒకటి ఉందని. హనీ ఇదేంటారు మాయా మనీ ట్రాప్ తెలుసు. హనీ ట్రాప్ ఏంటారు అంటే ఒక అమ్మాయి మనీని ట్రాప్ చేసే పదమే హనీ ట్రాప్ అనమాట. సో హనీ ట్రాప్ తర్వాత మారుతి సుజుకి. సో నాకు ఎలాంటి మారుతి సుజుకి అంటే నాకు ఎల్ఎన్టీ అని, అశోక్ లైలాండ్ అని ఎలాంటివి వచ్చాయి. సో వీళ్ళకి మన కాంటాక్ట్ ఎలా వెళ్తుంది అంటే మన నౌకరీలోని ఇండీడ్ అలాంటిలో పెడుతుంటాం కదా. సో క్విక్కర్ అలాంటిలో మన కాంటాక్ట్ లిస్ట్ వీళ్ళు తీసుకుంటారు. సో మన రిక్వైర్మెంట్ ఏంటి, మనకు జాబ్ కావాలి. సో దాన్ని వీళ్ళు క్యాష్ చేసుకొని ఇలా ఐడి కార్డు ఇస్తూ ఇది ఇస్తాం అని చెప్పేసి అన్ని ఇచ్చేస్తారు. మీకు మొత్తం మెయిల్ నుండి ఇంటర్వ్యూ అవుతుంది, అన్ని ఒక రోజులోనే అయిపోతాయి. ఒక రోజులో ఇంటర్వ్యూ అయిపోద్ది, సర్టిఫికేట్ వచ్చేస్తుంది, మీరు డబ్బులు కట్టడం అన్నీ అయిపోతాయి. సో సెకండ్ది అక్కడ అనమాట, సెకండ్ స్కామ్ అది. థర్డ్ది నేను ఒక రోజు అంటే ఒక బ్యాంక్కి వెళ్తే, హెచ్డిఎఫ్సి దగ్గరికి వెళ్తే అక్కడ నాకు ఒక మర్చెంట్ నేవీ తెలుసు కదా, లైక్ సైలర్స్ వెళ్తుంటారు. సో ఆయన ఒక మర్చెంట్ నేవీ అనమాట. ఆయన లైక్ కొన్ని మంత్స్ షిప్ వాటర్లో వెళ్ళిపోతారు. సో ఆయనకి లైక్ ఇది కూడా ఒక రకమైన కొత్త స్కామ్. ఏంటంటే ల్యాప్టాప్ కానీ సిస్టమ్స్ కానీ అందులో మన సాఫ్ట్వేర్ అప్డేట్స్ గురించి అలాంటివి కొన్ని ఉంటాయి. నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు కానీ ఒక సాఫ్ట్వేర్ సిస్టమ్ అప్డేట్కి మనం ఆన్లైన్లోనే సపోజ్ ఈ అప్డేట్ కావాలి అనుకొని సెర్చ్ చేస్తే వాళ్ళ టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఉంటుంది. ఆ టోల్ ఫ్రీ నెంబర్ కానీ మనం కాల్ చేసి ఎలా మనకి అప్డేట్ కావాలి అంటే వాళ్ళు అడుగుతారు బిల్లు అంతా. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ టైంలోని మన డీటెయిల్స్తో పాటు మన సిస్టమ్ అంతా హ్యాక్ చేస్తారు. ఇప్పుడు ఎనీడెస్క్ అని ఒకటి ఉంటుంది. ఎనీడెస్క్ అని వాళ్ళు ఇన్స్టాల్ చేసుకొని ఫస్ట్ ఎనీడెస్క్ మీరు చెక్ చేస్తామని చెప్పి మన దాంట్లో ఎనీడెస్క్ ఇన్స్టాల్ చేస్తాం. సో మీకు నంబర్ వస్తుంది, ఎనీడెస్క్ ఓపెన్ చేసి ఆ నంబర్ కొట్టమంటారు. సో ఎనీడెస్క్ ఓపెన్ చేసి మనం నంబర్ కొట్టేస్తాం. కొంతమంది ఎనీడెస్క్ అనేది కొంతమందికే తెలుసు. సో ఎనీడెస్క్ అంటే ఏంటంటే మన సిస్టమ్ని వేరే వాళ్ళు ఎక్కడో కూర్చొని మనం ఇద్దరు ఎనీడెస్క్లో కనెక్ట్ అయితే అక్కడ నుండి మన సిస్టమ్ని ఆపరేట్ చేసుకోవచ్చు. సో లైక్ సిస్టమ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థం అవుద్ది, లేని వాళ్ళ గురించి చెప్తున్నాను. సో కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట.
సో ఎనీ డెస్క్ లో మనకి చేసిన వెంటనే ఆడ ఒక నంబర్ చెప్తాడు, మన యాక్సెస్ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోద్ది. సో ఆడేం చేస్తాడంటే మన కళ్ళ ముందు చేస్తుంది ఒకటి, బ్యాక్ ఎండ్ లో నాడు వర్కౌట్ చేసి మన ల్యాప్టాప్ లో ఉన్న డీటెయిల్స్ అంతా తీసేస్తాడు అనమాట. సో ఆయనకి ఎలాగ అయ్యింది, డేటా డౌన్లోడ్ అయిపోతుంది. మొత్తం ఆయన ఇన్ఫర్మేషన్ అంతా తీస్తారు. వాటర్ లోకి వెళ్ళి వచ్చినప్పటికీ ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ పోయింది. బ్యాంక్ బ్యాలెన్స్ తీస్తారు. 30,000 అంత తక్కువే ఉంది, కానీ 30,000 అంతా పోయింది. కానీ ఎంత ఉంటే అంత పోద్ది కదా, ఎంత ఉంటే అంత పోద్ది. అలా ఎంతమంది తగులుంటారు. సో ఆయన్ని నేను ఆ టైంలోని బ్యాంక్ దగ్గర వెళ్తే స్టేషన్ దగ్గర తీసుకెళ్లి మాట్లాడి కంప్లైంట్ ఎక్కడ అవ్వాలి, ఏమని అవ్వాలి అని చెప్పేసి ఆయనకి చేశాను. సో ఇదో థర్డ్ స్కామ్, ఇదో టైప్ ఆఫ్ స్కామ్ ఉంటుంది. అండ్ ఫోర్త్ స్కామ్ ఇది హైలైట్, అంటే నాకు ఉన్న దాంట్లో ఇదే హైలైట్. ఎందుకంటే నెవర్ ఎక్స్పెక్టెడ్ స్కామ్ అనమాట. అది కూడా మేమిద్దరం పంచుకున్నాం అందులో, టెంట్లది. అది చాలా అన్ఎక్స్పెక్టెడ్ ఫ్రెండ్స్. అది ఏంటంటే నేను నేను ఉండేది వైజాగ్. క్యాంపింగ్ టెంట్స్ రెంటల్ ఇచ్చే, క్యాంపింగ్ టెంట్స్ అండ్ యాక్సెసరీస్ రెంటల్ ఇస్తాను నేను. సో అలాగా నాది ఆన్లైన్ లో ఉంటది, గూగుల్లో ఉంటది. సో అలా గూగుల్లో నా నంబర్ చూసి నాకు రిక్వైర్మెంట్ వచ్చింది. పలానా నేను ఇందులో ఇంకో మెయిన్ ఏంటంటే ఇండియన్ ఆర్మీని కూడా వాడేసుకున్నారు. అమ్మ దుర్మార్గులారా, ఇంత దారుణం. ఇండియన్ ఆర్మీని వాడుకున్నారు. ఇదేంటంటే ఇక్కడ రైల్వే న్యూ కాలనీ ఉంటుంది తాచిట్లపాలెం. అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి పక్కనే, నాకు ఐడియా ఉంది ఇండియన్ ఆర్మీ క్యాంపస్ అక్కడ ఒకటి ఉంది ఆఫీస్. అక్కడ నుండి కాల్ చేస్తున్నాం, మాకు ఇలా టెంట్ రిక్వైర్మెంట్ ఉంది, పలానా 7 days ఒక రిక్వైర్మెంట్ ఉంది, ఒక 5-6 tents కావాలి అని చెప్పి. సో 30 members అలా కావాలని కాల్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇండియన్ ఆర్మీ అడగరని తెలుసు, కాకపోతే ఏమో ప్రాబిలిటీ ఉందేమో, రిక్వైర్మెంట్ ఉండొచ్చు, ఏదైనా ఈవెంట్ అవ్వచ్చు. సో ఎక్కడి నుంచి అయినా వచ్చే వాళ్ళు ఉండొచ్చేమో, టెంట్స్ రిక్వైర్మెంట్ ఉందేమో అనేది వెళ్ళాను. ఎందుకంటే ఒక ఆఫీస్ ఉంది, నాకు అడ్రస్ పెట్టారు. సో రైల్వే న్యూ కాలనీ నాకు తెలుసు కాబట్టి నేను వెళ్ళిపోయాను. పెద్ద కార్ వేసుకొని మరి వెళ్ళాను. నైట్ 5 గంటలు పట్టుకొని నైట్ కార్ వేసుకొని వెళ్ళి గేట్ దగ్గర కార్ ఆపేసి చూస్తున్నాం. వాళ్ళు కాల్ చేస్తే బయటకు వస్తారంటే బయటకు రావడానికి అవ్వదు. అంటే కొన్ని రిసిప్ట్ మీకు రాయాలంటే మీరు ఆన్లైన్లోనే మీకు అమౌంట్ పంపిస్తాం, దాని స్క్రీన్ షాట్ ఏదో రిసిప్ట్ ఇస్తాం, దాన్ని బట్టి మాకు లోపలికి ఎలా చేస్తారు, మాకు కొన్ని రూల్స్ అన్నీ ఉంటాయి అన్నది. సరే అని చెప్పేసి అంటే మీకు ఒక అకౌంట్ పెడుతున్నారు నంబరు, ఫోన్పే నంబరు, దానికి ఒకసారి మీ ఫోన్పే అకౌంట్ నుంచి 1 rupee పెట్టండి అని చెప్పేసి అన్నది. సరే అని చెప్పి అకౌంట్ పెట్టిన దానికి నేను 1 rupee అకౌంట్ పెట్టాను. 1 rupee పెట్టాను. 1 rupee పెడితే నాకు రివర్స్ 2 rupees వచ్చింది ఆ నంబర్కి. రివర్స్ ఫస్ట్ ఇదే అన్నారు కదా, మీరు ఫస్ట్ 4,500 కదా, ఒక 2,500 పంపిస్తే మీకు డబుల్ వస్తే అమౌంట్ అని అన్నారు. యాక్చువల్ గా అక్కడ బిల్లు ఏంటంటే, అక్కడ అంటే నా క్యాంపింగ్ టెంట్ నేను వాళ్ళకి రెంటల్ ఇచ్చే నా లెక్క ప్రకారం 10,000 plus అవుతుంది బిల్లు. సో నేను మామూలుగా ట్రైల్ కి వాళ్ళు 1 rupee పంపితే వాళ్ళు 2 rupees వేసారనమాట. సో మీకు 2 rupees వచ్చిందా అడిగారు. వచ్చింది అన్నాను. సో అలాగే మీకు 10,000 రావాలి కదా, మీరు 5,000 నాకు ఇవ్వండి, మీకు రివర్స్ లో 10,000 మీ దానికి వస్తుంది అంటే నాకు అర్థం కాలేదు, ఆ లాజిక్ అర్థం కాలేదు. ఫస్ట్ మనం డబ్బులు వేసి తిరిగి మనకి 10,000 రావడం ఏంటి, అలగలగా వస్తుంది అన్నాను. కాదు సార్, ఇది గవర్నమెంట్ కదా, మాది కరెంట్ అకౌంట్, మాకు ఎలాగో అంటే ఏదో చెప్తుంది. నువ్వు కూడా 10,000 పంపించిన 1,00,000 రూపాయలు పంపిస్తానని చెప్పేసి 10,000 ఏదో చెప్తుంది. నాకు అసలు చెప్తుంది. నువ్వు మాట్లాడారా అయిపోతాక నేను బయట ఉంటాను. మన కస్టమర్ అంటే గొప్పగా మనం తప్పుగా అనుకోం కదా, నమ్మేస్తాం. తర్వాత ఇదేంటి మీరు ఎలా మాట్లాడుతున్నారు అసలు ఆర్మీ అంటే, వాళ్ళు ఏమో ఆర్మీ ఐడి ఫేక్ ఐడిలే, ఆధార్ కార్డు ఈధార్ కార్డు లోపల అన్ని పాన్ కార్డులు అన్ని తయారు చేసి పెట్టారా, ఆయన పేరు ఇండియన్ ఆర్మీ అని చెప్పేసి మొత్తం అంతా ఉందా, అన్ని ఉన్నాయి, డాక్యుమెంట్లు అన్ని పెట్టారు. నాతో మాట్లాడింది అమ్మాయి నాతో కాంటాక్ట్ అయింది, అడిగి వెళ్ళిందో అబ్బాయి కాంటాక్ట్, నేను అకౌంటెంట్ ఆర్మీలో, ఇవన్నీ అకౌంట్ డీటెయిల్స్ అని చెప్పేసి అకౌంట్ అన్ని పెట్టి సో పెట్టాడు. నాకు ఆ లాజిక్ అర్థం అవ్వలేదు, అర్థమైపోయింది ఇది పెడితే మళ్ళీ వెనక్కి రావు, ఆడేమో వస్తాయి అని చెప్పి. ఇది కూడా సేమ్ ఎప్పుడు కంగారు పెట్టేస్తారు మీరు అన్ని. కొంచెం ఏదైనా ఇప్పుడు సపోజ్ ఎక్కడైనా, సో ఇది ఒక స్కామ్. అండ్ 5th స్కామ్ ఇప్పుడు చెప్పినట్టు హనీ ట్రాప్. సో ఈ 5 scams అనమాట నేను విక్టిమ్ గా ఉండి నేను చూసిన ఇవన్నీ అనమాట. సో ఏదైనా జాబ్ కానివ్వండి, ఏదైనా మనకి ఒక ఆశ చూపించి డబ్బులు అడుగుతారు. ఎక్కడైనా ఎవరైనా మనం డబ్బులు ఇస్తే రిటర్న్ ఇస్తారు అన్నది ఏదైనా ఫేకే. మనకి ఒకళ్ళు జాబ్ ఇస్తున్నారన్న ఏదైనా కావాలంటే ఎవ్వరు ఫస్ట్ మనకు డబ్బులు అడగరు. జాబ్ ఇస్తున్నారంటే మన టాలెంట్ బట్టి, స్కిల్స్ బట్టి ఎవరైనా జాబ్ ఇస్తారు, అంతేగాని మనం కట్టే డబ్బులు బట్టి కాదనమాట. సో డబ్బులు అడుగుతున్నాడంటే అది కన్ఫర్మ్ గా ఫేక్ అని మీరు అర్థం చేసుకోండి. అండ్ స్కామ్ లో ఇన్ని రకాల స్కామ్లు, అండ్ నాకు బాగా ఇష్టమైన స్కామ్ నా 10th స్కామే. అసలు అన్ఎక్స్పెక్టెడ్ స్కామ్, అలా కూడా చెయ్యొచ్చు అని చెప్పేసి, అది కూడా ఇండియన్ ఆర్మీ పేరుతో.
టెంట్ అవడానికి వెళ్తే మనకాల టెంట్ వేద్దాం చూసారా? సో వాటర్ ప్రూఫ్ టెంట్ ఇన్ని 5 స్కాముల్లో నేను పోగొట్టుకున్నది ఒక దగ్గరే. ఫస్ట్ జాల లైఫ్ స్టైల్ ఎప్పుడైతే తెలీదో 1000 రూపాయలు అక్కడ నేను పోగొట్టుకున్నాను. మనోడు ఎంత కట్టవరా? 3,000 సమర్పించుకున్నాడు. 2017లో 3,000 కట్టాను. అదే టైం తక్కువ డబ్బులే. అదే టైం మాది కూడా అదే టైం 1000 రూపాయలు కట్టాం. సో ఇవన్నమాట మన చుట్టుపక్కల సొసైటీలో జరుగుతున్న స్కామ్స్. ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి తెలియనివి. సో మీకు ఏమైనా అయితే ఫస్ట్ మీరు లైక్ ఏమి చేసుకోవద్దు, భయపడద్దు, ఏం చేసుకోవద్దు. వాళ్ళేమంటారు వీళ్ళేమనుకుంటారు. మీ ఫస్ట్ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి ఎవరైతే మీ సపోర్ట్ ఉన్నా వాళ్ళకి వెళ్ళి మొత్తం మీ ప్రాబ్లం చెప్పుకోండి. తర్వాత పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ అవ్వండి. అంతేగాని వాళ్ళు ఏం పేకలేరు. సింగిల్ గ్రూప్ సరిపోతుంది. నువ్వు కానీ అక్కర్లేదు, నువ్వే మాట్లాడు. ఇదొకటి మనీ లోన్ యాప్స్ కూడా అది వర్స్ట్. క్రెడిట్ కార్డ్ ఒకటి, మనీ లోన్ యాప్స్ అస్సలు దాని జోలికి వెళ్ళొద్దు. మనీ లోన్ చాలా దారుణం. 10,000 తీసుకొని 1,00,000 2 లక్షలు కట్టిన వాళ్ళు ఉన్నారు. తీసుకుంది 10,000 లోన్, కాకపోతే 1,00,000 రూపాయలు 2 లక్షలు కట్టి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఇది ఫ్యామిలీ ఫ్రెండ్స్ లోనే ఉన్నారు అయ్యిందనమాట. సో మనీ లోన్స్ జోలికి మాత్రం అస్సలు వెళ్ళొద్దు. ఇవి చాలా చాలా స్కామ్స్ అవుతున్నాయి. ఏది నమ్మాలో ఎవరు నమ్మాలో కూడా అర్థం అవ్వలేని పరిస్థితి అనమాట. సో ఎవరిని ముందుగా నమ్మద్దు. పూరి జగన్నాథ్ చెప్పినట్టు ఎవరిని నమ్మద్దు, మనిషిని అసలు నమ్మద్దు. మాయ చెప్పేది ఏదైనా కరెక్ట్ గానే అన్నారు కదా, డబ్బులు అదొకటి. సో ఇదనమాట. సో మీకు జరిగిన స్కామ్స్ కానీ ఏమైనా ఉంటే ఇంట్రెస్టింగ్ స్కామ్స్ కింద కామెంట్ చేయండి. అండ్ నేను చెప్పిన 5 స్కామ్స్ లో మీకు ఏది ఇంట్రెస్టింగ్ అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. సో వీడియో ఎలా తెలిసి అలా అనేసి ఉంటది. వీడియో ఎలా అనిపించింది, లైక్ వీడియో ఇన్ఫర్మేషన్ అనిపిస్తే ఈ వీడియోని ఎందుకు ఎంత కామెడీ చేశానంటే ఒక కామెడీ వేలో ఒక అవేర్నెస్ క్రియేట్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నాను నేను. చాలా మంది అది మరి సీరియస్ గా కాకుండా ఇదిగా కామెడీ వేలో చూపిద్దాం అని చెప్పేసి ట్రై చేశాను. సో అందుకే ఏదైనా మిస్బిహేవ్ చేస్తే దానికి మీరు లైక్ క్షమించండి, కుదిరితే శిక్షించండి. కానీ వీడియోలు మాత్రం చూడండి అత్త. కుదిరితే క్షమించు, లేదంటే శిక్షించు, కానీ మేము ఉన్నామని గుర్తించత్తా. దయచేసి గుర్తించు. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనిపిస్తే వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేసి కామెంట్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో షేర్ చేయడం కూడా మర్చిపోదు, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నీ ఫీలింగ్స్ అనేసి చెప్పారని బయట ఉంటాను. వీడియో గురించి అసలు వీళ్ళిద్దరు డిస్కస్ చేసి అసలు నేను వినలేదు. ఇప్పుడు వీడియో కాల్ గురించి చెప్పారు కాబట్టి నాకు తెలిసి, లేదంటే నైట్ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు వచ్చింది తెలుసు కదా, మేడమకి వెళ్ళిపోతాం, బ్లూటూత్ పట్టుకెళ్ళిపోయి అంతా చేసేస్తాం. లాస్ట్ మూమెంట్ అంతా చిరిగిపోయిన తర్వాత ఇల్లు దగ్గరికి వచ్చారా ఇలా జరిగిందంటే ఇంకా ఆల్మోట్కి ఏం చేయగలరు. ముందుగా తెలిసింది కాబట్టి మన సేఫ్ లో ఉండడం చాలా బెటర్. ఫేస్ చూపించుకుంటా తక్కువ కెమెరా ఒప్పుకోడు, నీ ఫేస్ చూపించినారు ఒప్పుకోడు. చూపిస్తాను. అక్కడ జై శ్రీరామ్ ఫోటో ఉందా, అన్నేసం బాబు ఫోటో చూపించేస్తాను. అలాగా దాని దండం పెట్టి వెళ్ళిపోతారు ఆడే వెనక్కి. సో అది మ్యాటర్. ఈ టాపిక్ అయితే ఇది. యాక్చువల్గా సలార్ వీడియో అనాలిసిస్ చేయాలి. అంటే వీడియోలో సలార్ మూవీలో నాకు నచ్చిన పాయింట్స్ ని నేను అప్రిషియేట్ చేద్దాం అనుకున్న వీడియో చేద్దాం అనే టైంకి ఇది వచ్చింది. సో చూద్దాం, గో విత్ ద ఫ్లో. ఈ వీడియో ఎంతవరకు వెళ్తుందో. మారింది. సో ఇది ప్రకృతి డిసైడ్ చేసింది అలా వీడియో చేయాలని. అన్ఎక్స్పెక్టెడ్ వీడియో. జాగ్రత్తగా ఉండాలి. లైఫ్ లో జరిగిన మంచి అనేది ఇప్పుడు అందరికి మనం చెప్పాలి, చెప్తాను నలుగురు తెలుసుకుంటారు కదా. సో ఇది అవేర్నెస్ కాబట్టి వీడియోని షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. కామెంట్ లైక్ మర్చిపోవద్దు. సో ఇంతవరకు ఉంటాం. జై హింద్. జై హింద్. అరే వీడియో రికార్డ్ అవ్వకపోతే నిజం చెప్తున్నాడు రా, ఏదో ఆశించి జాతి రత్నాలు రా మీరు.